పేరుకే స్వచ్ఛంద్ర కార్యక్రమాలు ఆచరణలో మాత్రం శూన్యమనే చెప్పాలి. అధికారులు మాత్రం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలు చేస్తారు. ఆ ప్రతిజ్ఞలు ఆ రోజుకే పరిమితం అవుతున్నాయి. అపరిశుభ్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఇక్కడ. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలుస్తుంది ఆ ప్రాంతం. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలు. మందుబాబులు ఎంచక్క మద్యం సేవించి ఆ ఖాళీ ప్రాంతంలో మద్యం సీసాలను విడిచిపెట్టారు. సాక్షాత్తు కలెక్టర్ నిర్వహించిన సమావేశ మందిరం ప్రక్కనే ఇలా మద్యం బాటిల్ దర్శనమిస్తూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్న కలగక మానదు. రాత్రి సమయంలో ఈ ఖాళీ ప్రాంతంలో మద్యం త్రాగి ఖాళీ సీసాలను పడేస్తున్నారు. అయితే కలెక్టరేట్లోని రక్షణ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఖాళీ ప్రాంతం చెత్త చెదారాలతో అపరిశుభ్రంగా ఉంటుంది. పిచ్చి మొక్కలు కూడా ఉండడంతో పారిశుద్ధ్య సమస్య ఉందని చెప్పాలి. తక్షణమే అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.